సుధామూర్తి గారు రాసిన డాలర్ కోడలు 2వ ఎపిసోడ్ చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అప్లోడ్ చేయగానే చూడండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఈ జన్మలో ఇలాంటి అదృష్టం తనకు కలుగుతుందా అని బాధపడుతూ ఉండేది. పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో చేరారు. ఈ పేదతనం నుంచి ఇంకా ముక్తి రాలేదు అని అనుకుంటుంది. వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి చేతి నిండా సంపాదిస్తేనే తనకి శాప విముక్తి అన్న సంగతి ఆమె ఎప్పుడో గ్రహించింది. సంపన్నుల గని అయిన అమెరికా ఆమె దృష్టిలో వైకుంఠం కన్నా గొప్పది. తక్కువ సమయంలో భాగ్యవంతులు అవ్వాలంటే ఆ డాలర్ ప్రపంచంలో అడుగు పెట్టాలని గ్రహించారు. తన పిల్లలను అందుకు తగ్గట్టు చదివించాలి అన్నదే ఆమె జీవిత లక్ష్యంగా పోరాడింది. శేఖర్ ఆమె అభిమాన పుత్రుడు. ప్రభుత్వ సీటుతోనే ఇంజనీర్ పట్టా పొందిన మంచి తెలివి గలవాడు. తల్లి యొక్క పసిమి ఛాయ అతని రూపురేఖలకు మరింత అందాన్ని తెచ్చింది. పొడవు ఎక్కువగా లేపైనా పొట్టి అనిపించాడు. గిరీష్ శేఖర్ కన్నా పొడగరి. శేఖర్ కూడా తల్లిలాగే డబ్బు కాంక్ష. అందుకనే ఈ తల్లి కొడుకుల మధ్య అన్యోన్యత ఎక్కువ. ఎందుకు పూర్తిగా విరుద్ధ దశలో ఉన్నాడు గిరీష్. తక్కువ మాట్లాడే ఇతను ఎప్పుడు ఏదో పనిలో నిమగ్నమై ఉంటాడు. తండ్రిలాగానే ఉన్న దాంట్లో తృప్తిని, శాంతిని, ఆనందాన్ని వెతుక్కునే మనోభావం. అన్న అంత తెలివితేటలు లేకపోయినా మొద్దు మాత్రం కాదు. కామర్స్ డిగ్రీ చేసి బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఉద్యోగం విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. బ్యాంక్ పని అయిపోయిన తర్వాత 70 పనులు నెత్తినేసుకుంటాడు. అనాథ శవ సంస్కారానికే కానీ తెలిసిన స్నేహితుల ఇళ్లలో ఎవరైనా చనిపోతే మనుషులు తక్కువైనప్పుడు ఎత్తుబడులకు ఇతను భుజమే ముందుంటుంది. ధర్మశాలల, దేవ సంస్థానాల ప్రత్యేక కార్యక్రమాలకు, సమారాధనలకు ఇతనిదే ముందడుగు. ఇలాంటి వాడు డబ్బెని సంపాదించగలడు. పనికి మాలిన ఇలాంటి పనులు మాని సంపాదన సంగతి చూడమని గౌరమ్మ అనేకసార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పేది. అమ్మా, నాన్నగారే కదా పరోపకారార్థం ఇదం శరీరం అన్న సూక్తి నేర్పింది అని నవ్వుతూనే ఆమె నోటికి తాళం వేసేవాడు గిరీశం. అలాంటి సమయంలో ఆమెకు భర్త మీద కోపం వచ్చేది. మీరే వాడిని చెడగొట్టింది, వాడు ఇంకెలా ముందుకొస్తాడు అన్నప్పుడు పోనీలేవే, శేఖర్ ముందుకొస్తున్నాడు కదా, వీడికి నా పోలిక బుద్ధులు వచ్చాయి కానీ వాడికి కూడా నీలాంటి మంచి భార్య దొరుకుతుంది అంటూ ఆమెను బుజ్జగిస్తాడు. శేఖర్కి ఇస్రో ఉద్యోగం చాలా నచ్చింది. తెలివిగల వాడవడం వల్ల తన పని అయిన శేఖర్కి పిల్లనిస్తామంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంటి ముందు క్యూ కట్టసాగారు. శేఖర్కి కానీ గౌరమ్మకు కానీ ఇది ఇష్టం లేదు. ఇంకా 2-3 ఏళ్ల పాటైనా బాగా సంపాదించి ఇంటి పనో ఇంటి ముందు అందమైన మరొక ఇల్లు కట్టాలనేది గౌరమ్మ కోరికైతే, దీంతోపాటు అమెరికా వెళ్ళాలన్న బలమైన కాంక్ష శేఖర్ది. అందుకే వచ్చిన సంబంధాలని ఇద్దరు నిరాకరించసాగారు. శ్యామన్న గారికి ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ మాత్రమే ఉంది. ఈలోపే అన్నలు సంపాదించిన డబ్బుతో సురభి పెళ్లి చేయాలి. గిరీషన్కి వచ్చే జీతం డబ్బుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అది అతడి సంసారానికి సరిపోతుంది. సురభి పెళ్లి, ఇల్లు కట్టడం శేఖర్పై ఆధారపడి ఉంది. ఆమె ఉత్తమ భవిష్యత్తు ఆశల నావలకి శేఖర్ చుక్కాలి. శేఖర్ని ట్రైనింగ్ నిమిత్తం అమెరికాలో గల ఫ్లోరిడా రాష్ట్రానికి పంపడం ఖాయమైంది. గౌరమ్మకి ఇక పట్ట పగ్గాలే లేవు. ఆమెకి యవ్వనం తిరిగి వచ్చినంత సంబరమైంది. శేఖర్ ఆ కుబేర లోకానికి వెళ్ళి తిరిగి సంవత్సరం కల్లా వస్తాడు. అన్నయ్య, నాకు అమెరికా నుంచి మంచి 6 చీరలు, గొప్ప వాచి తేవాలని సురభై విరమాయించితే గౌరమ్మ అక్కడ కేసరి, యాలకులు బాగుంటాయట, వచ్చేటప్పుడు మర్చిపోకుండా తేవాలి అన్నది. ఏమీ అడగందల్లా శ్యామన్న గారు, గిరీశం మాత్రమే. సంవత్సరాలుగా ఉన్న కోరిక ఫలించింది. శేఖర్ అమెరికాలో అడుగుపెట్టాడు. ఈ దేశము తను విన్నదానికన్నా గొప్పగాను భిన్నంగానూ ఉంది. నిమిషానికి ఏదో కొత్తదనాన్ని తెలుసుకుంటూ తెలిపే విద్యావంత, సిరివంత దేశం. తీసుకునే వారికి తీసుకోగలిగినంత ఇవ్వగలిగే దేశం. నీటికి క్షామం లేదు, కరెంటుకు కోత లేదు, ఇళ్ల కరువు లేదు. మానవుడి ప్రాథమిక సౌకర్యాలు అమర్చిన సేద తీర్చడంలో ప్రపంచంలోనే ప్రథమ పంక్తిలో ఉంది ఈ దేశం. మనది 5000 సంవత్సరం నాటి పురాతన భూమి. రాసులు పోసి వీధుల్లో రత్నాలు అమ్మిన భూమి.
చంద్రగుప్తుడు లాంటి రాజులు, చాణుక్యుడు లాంటి మంత్రులు, బౌద్ధ జైనుల్లాంటి ధర్మబోధకులు, ఈ విధంగా మన కవులు నాటి వైభవాలను పొగడడంతోనే తృప్తి పడుతున్నారు. ఇప్పుడు మన దేశం దారిద్ర్యం, రోగగ్రస్త, వృద్ధ దేశమైంది. ఇలాంటి భారతదేశానికి యవ్వన సౌందర్యం గుబాళింపులతో మెరిసిపోతున్న అమెరికాకి ఆకాశం పాతాళం అంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ వైభవానికి శేఖర్ ఇట్టే లొంగిపోయాడు. నిజంగా ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనుకున్నాడు శేఖర్. ఉద్యోగంలో ఎంతో సంతృప్తి పొందాడు. ఇండియాలో చేసే పని కన్నా ఇక్కడ చేసేది మరింత ఉన్నతమైంది. అందుకు లభిస్తున్న ప్రతిఫలం కూడా ఎన్నో రెట్ల అధికంగా ఉంది. ఇతని మేధాశక్తికి తగిన ఉద్యోగమైనందుకు సాఫల్యపు నిచ్చెనలు చకచక ఎగబ్రాకుతున్నాడు. ఎక్కడ లేని జీవనోత్సాహం ఇప్పుడు అతనికి సొంతం. శేఖర్కి ట్రైనింగ్ పీరియడ్ ముగింపు దశకు వచ్చింది. మరికొద్ది వారాల్లో అతను ఇండియాకు వచ్చి తను నేర్చుకున్న విషయాన్ని ఇస్రోలో ఇతర ఉద్యోగస్తులకు ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ శేఖర్కి తిరిగి ఇండియాకి రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అతను కూడా ఈ డాలర్ శక్తికి వశమైపోయాడు. ఇంతకుముందు కూడా ఇతనిలాగా ఇస్రో నుంచి ట్రైనింగ్కి వచ్చిన 4-5 తిరిగి వెళ్ళనే లేదు. ఇక్కడ గల వేరే కంపెనీల్లో ఉద్యోగస్తులైనారు. దీన్నే స్కిప్పింగ్ అంటారు. వారిని ఉద్యోగాలకు తీసుకున్న కంపెనీలు మీరేం భయపడకండి, మీకు గ్రీన్ కార్డులు లాయర్ ద్వారా అందిస్తామని ధైర్యం చెప్తున్నారు. గ్రీన్ కార్డ్ అంటే అక్కడ ఉండటానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అవసరమైన పర్మిట్ పత్రం. అందుకే అమెరికాలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ గ్రీన్ కార్డ్ దొరకడానికి 1-2 సంవత్సరాలు పట్టచ్చు. గ్రీన్ కార్డ్ లేకుండా మాతృదేశానికి వెళ్తే మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టడానికి అవ్వదు. ఒకటి మాత్రం నిజం, ఈరోజు కాకపోతే రేపైనా ఈ గ్రీన్ కార్డ్ లభించి తీరుతుంది. అందుకోసం శబరిలాగా నిరీక్షిస్తూ కూర్చోవాలి. శేఖర్ ఈ విషయమే ఆలోచిస్తున్న కొద్దీ స్కిప్ అవడమే అతని దృష్టిలో సరి అని అనిపిస్తోంది. ఇలాంటి సుభిక్షమైన దేశంలో ఉండి రావాలనుకున్నదే అతని కోరిక. ఒకసారి వెనక్కి వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడం కష్టం, సాధ్యం కూడా కాదు. ఇదే విషయాన్ని తల్లికి రాస్తూ ప్రస్తుతానికి తాను ఇక్కడే ఉండదలిచినట్టు ఈ విషయం ఎవరికీ తెలిపొద్దని కోరాడు. కొడుకు ఉత్తరాలన్నీ చదివిన గౌరమ్మ సంతోషంతో ఊహల్లో విహరించసాగింది. కొడుకు ఇంకా అమెరికాలోనే ఉంటాడు, డాలర్ డబ్బు పంపిస్తాడు. ఆ డబ్బుతో తను దర్పాలు ఒలకబోస్తూ నా కొడుకు అమెరికాలో ఉన్నాడని గొప్పగా గర్వంతో చెప్పుకోవచ్చు అని. పేపర్లో పడ్డ ఒక ప్రకటన శేఖర్ కంటపడింది. అది జనసాంద్రత తక్కువగా ఉన్న అమెరికా దేశపు మినీపోటా అనే ప్రాంతంలో ఒక కంపెనీ ప్రకటన. అది ఈ కంపెనీ ఉద్యోగానికి చేరితే గ్రీన్ కార్డ్ ఇప్పించే బాధ్యత ఇదే తీసుకుంటుంది. ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడరని నిర్జనమైన ప్రదేశమని, ఇక్కడ ఉష్ణాంశం 53 ఉంటుంది. మిగిలిన ప్రదేశాల కంపెనీల కన్నా ఎక్కువ జీతం ఇస్తున్నా ఇక్కడికి రావడానికి ఎక్కువ మంది విముఖత చూపిస్తున్నారు. శేఖర్కి ఇది తగిన ప్రదేశం, తగిన ఉద్యోగం అని అనిపించింది. అజ్ఞాతవాసులకి ఇదే విరాట నగరం. ఆ క్షణంలో ఫోన్లో మాట్లాడడం, మర్నాడే ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయిపోవడం జరిగింది. ఎవ్వరికీ చెప్పా చేయకుండా సామానంతా ప్యాక్ చేసి క్షణాల్లో కారం వేసి కంపెనీ ఇచ్చిన క్వార్టర్స్లో లైట్ వెలిగించి ఎవ్వరికి అనుమానం రాకుండా రాత్రికి రాత్రి మాయమైనాడు. వారం వరకు డ్యూటీకి రాని శేఖర్కు కంపెనీ బాస్ ఫోన్ చేశాడు. రింగ్ అవుతుందే కానీ ఎత్తేవారే లేరు. శేఖర్ ఆఫీస్కు 8 రోజులు ఎక్స్ట్రా ఫోన్ బిల్లు కట్టి మరీ ఎక్కడో స్కిప్ అయినాడు. నీతి నిజాయితీ లేని మనుషులు తమ దేశం వెళ్లకుండా ఉండటానికి ఎక్కడా లేని నాటకాలు ఆడతారు. దేశప్రేమ లేని వీళ్ళు డాలర్ కోసం ఏ గడ్డైనా తింటారు. ఎటువంటి వారికి ఇచ్చే ట్రైనింగ్ అంతా వేస్ట్ అవుతోంది అని అనుకుంటూ శపించసాగాడు. మల్కాజిగిరి నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్సు ప్రయాణికుల్లో నిండుకోవడంతో వినుత గుండె భయంతో కొట్టుకోసాగింది. ఈ బస్సు తప్పితే స్కూల్ చేరేసరికి గంట లేట్ అవుతుంది. ఇదో బ్యాడ్ రిమార్క్ అయితే కష్టం. అసలే టెంపరీ పోస్టు, ఇలా లేటుగా వెళ్తే పర్మనెంట్ ఎలా అవుతుంది అని అనుకున్నదే తడుగా రణరంగంలో ఉరికిన రుద్రమ్మలాగా అందరినీ తోసుకుంటూ కండక్టర్ ఆపుతున్నా కూడా బస్సులో దూరేసి విజయ్ గర్వంతో నవ్వుకుంది. ఎక్కడికమ్మా అడిగాడు కండక్టర్.
సికింద్రాబాద్కి అంటూ పర్సు తెరిచి చూస్తే 100 రూపాయల నోటు మాత్రమే కనిపించింది. చిల్లర లేదు. నిన్న ఒక ట్యూషన్ పిల్లాడిచ్చిన ఫీజు అది. తల్లి, నా దగ్గర 5 రూపాయల చిల్లర కూడా లేదు. మీ ఆయనే టికెట్ తీస్తారులేండి అన్నాడు కండక్టర్. ఆశ్చర్యంతో తబ్బిబ్బైంది వినుత. ఎవరు మా ఆయన? ఈ ముసలి కండక్టర్ పైసా ఖర్చు లేకుండా ఒక్క క్షణంలో ఎవరితోనబ్బా పెళ్లి చేసేశాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. చక్కని ఒత్తైన క్రాఫ్ట్తో, ఎత్తుగా చామన ఛాయతో, తీరైన ముక్కుతో, హుందాగా చిరునవ్వుతో నవ్వుతూ కనిపించాడు ఆ యువకుడు. సికింద్రాబాద్ 2 అంటూ చిల్లరిచ్చాడు. చూడండి, చిల్లరుండి కూడా లేదన్నారు అంటూ టికెట్ చించాడు నవ్వుతూ. ఎవరి పతి? భూపతి. నాకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఇతనికేమొచ్చింది? మనసులోనే అనుకుంది కోపంగా. మిస్టర్, మీ డబ్బు సికింద్రాబాద్లో ఇస్తాను అంది. పర్వాలేదులేండి. ఏంటి పర్వాలేదు? పరాయి వాళ్ళ డబ్బు నేను అట్టే పెట్టుకోను. అంతలో వినుతకు సీట్ దొరకడంతో కూర్చుంది. మల్కాజిగిరిలో తన మేనత్త ఇంట్లో ఉంటోంది వినుత. సికింద్రాబాద్లో ఒక స్కూల్ టీచర్గా చేస్తాను. ప్రతిరోజు మల్కాజిగిరి నుంచి సికింద్రాబాద్కి తప్పని బస్సు ప్రయాణం. బెంగళూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సుందరమైన ఆ ఊరిలో గడిపిన ఆనందకరమైన రోజు మాయాబజార్ లాగానే మాయమైపోయింది. ఆమె పెదనాన్న భీమన్న గారు సడన్గా హార్ట్అటాక్ వచ్చి చనిపోవడంతో కుటుంబ ఆధార స్తంభం పడిపోయినట్టు అయింది. ఆయన భార్య తులసమ్మ దావణగిరిలో ఉద్యోగం చేస్తున్న తన పెద్ద కొడుకు దగ్గరకు మిగిలిన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. సవతి తల్లి రామక్క తన కొడుకుతో పుట్టింటికి చేరుకుంది. ఇక మిగిలింది వినుత. ఆమె బామ్మ సీతమ్మ తన పిల్లల ఇంట్లో కొద్ది నెలల చొప్పున ఉండేటట్టు నిర్ణయించుకుంది. వినుత మాత్రం ఎవ్వరికీ అక్కర్లేని పనికి మాలిన వస్తువుతో సమానమైంది. పెళ్లి చేయడానికి తగిన డబ్బు లేదు. అటువంటి విపత్కర పరిస్థితిలో వినుతకు మేనత్త వరుస అయ్యే ఇందుమతి, ఆమె భర్త నారాయణమూర్తి విశాల హృదయంతో సికింద్రాబాదుకు తీసుకొచ్చారు. ఉద్యోగం ఉంటే ఈ కాలంలో త్వరగా పెళ్ళవుతుందని పెళ్లి కుదిరే నాటికి బెంగళూరులో గల వినుత ఇల్లు అమ్మి పెళ్లి ఖర్చులు నిభాయించవచ్చు అన్న ఆలోచనతో నారాయణమూర్తి గారు వినుతను ఉద్యోగంలో చేర్పించారు. తను పుట్టి పెరిగిన ఇంటికి తాళం వేసి వచ్చేస్తున్నప్పుడు వినుతకు దుఃఖం తన్నుకొచ్చింది. అనాథ అయిన వినుత చెట్లు మొక్కలే తన స్నేహితులు, చుట్టాలుగా భావించింది. వాటితో అవినాభావ సంబంధం ఏర్పరచుకుంది. కానీ ఆమె మనసుని అర్థం చేసుకోగల వారెవరు? ప్రతి చెట్టును, మొక్కని, పువ్వుల్ని కన్నీటితో మరీ తాకి వేడుకోలు తీసుకుంది. బెంగళూరులో బిఈడి చేసిన ఉద్యోగం దొరకడము అనేది అంత తేలికైన పని కాదు. ఇంట్లో ట్యూషన్లు చెప్తూ ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఉరుకులు పరుగులతో బస్టాప్కి వచ్చి సికింద్రాబాద్ చేరుకోవడమే దినచర్య అయిపోయింది. డబ్బు విలువ ఆమెకి బాగా తెలుసు. అయినా ఎల్లవేళలా మందస్మిత వదనే, అదే ఆమె ప్రత్యేకత. బస్సు సికింద్రాబాద్ చేరుకుంది. వినుత కిందకి దిగింది. ఆమె వెనకే దిగిన ఆ వ్యక్తిని ఉద్దేశించి, మిస్టర్, కొంచెం ఆగండి, మీ చేంజ్ తెచ్చిస్తాను అంది. నా పేరు గిరీష్. నేను కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. మంచిది, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా అంటూ దగ్గరున్న ఒక షాప్కి వెళ్ళి 100 రూపాయల చిల్లర అడగసాగింది. ఆ సమయంలో 100 రూపాయలకి చిల్లర దొరకదన్న సంగతి గిరీష్కి బాగా తెలుసు. ఆయన ఈ స్వాభిమాన కోమలాంగి ఏం చేస్తుందో అన్న కుతూహలంతో చూడసాగాడు. గిరీశం అనుకున్నట్టే వినుత నిరాశగా తిరిగొచ్చింది. అంతలో ఆమెకు ఒక ఆలోచన తళుక్కని మెరిసింది. మీరు బ్యాంకులో పనిచేస్తున్నారు కదా, నేను సాయంత్రం మీ బ్యాంకుకు వచ్చి చేంజ్ తీసుకుంటా అంటూ 100 రూపాయల నోటును గిరీశం చేతికిచ్చింది. మీ పేరు? వినుత. ఇదిగో ఆ కనిపించే స్కూల్ బిల్డింగ్లోనే టీచర్గా చేస్తున్నా. టైం అయింది, వెళ్ళనా అంటూ చేతులు జోడించి హడావిడిగా వెళ్ళడానికి వెనక్కు తిరిగింది. అలా తిరుగుతున్నప్పుడు ఆమె పొడవాటి జడ అతనికి బలంగా తాకిందన్న విషయం ఆమెకి తెలియదు. గిరీశం నవ్వుకున్నాడు. స్కూల్లో వినుతకు అనుమానం వచ్చింది. ఈ గిరీశం మోసగాడు కాదు కదా అని. బ్యాంకు ఉద్యోగి అనగానే అతని చేతిలో 100 రూపాయల నోటు పెట్టిన తన తెలివి తక్కువతనానికి తిట్టుకుంది. నెలంతా కష్టపడితే వచ్చిన ట్యూషన్ ఫీజు అది. అయిపోయిన విషయం బాధపడి లాభం లేదు అని అనుకుంది. అయినా ఏదో ఆశ ఆమెని సాయంత్రం బ్యాంకు దగ్గరికి లాక్కొచ్చింది. ఆమె కోసం కాచుకున్న గిరీశం కంటపడడంతో
మీ స్కూల్కే వచ్చి మీ డబ్బిద్దాము అని అనుకున్నాను అన్నాడు గిరీశం. స్కూల్లో మీకెవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా? అక్కడ సంస్కృతం సబ్జెక్టు చెప్పే శ్యామన్న మాస్టర్ తెలుసు అన్నాడు నవ్వుతూ. అలాగా, ఎప్పటి నుంచి ఆయన మీకు తెలుసు? కుతూహలంగా అడిగింది. చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నేను రాకపోయినా ఆయన చేతికిచ్చి మీ డబ్బు పంపేవాడిని, తీసుకోండి మీ చిల్లర డబ్బు అంటూ గిరీశం ఒక కవర్ అందించాడు. థ్యాంక్స్ చెప్పి వినుత వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి కవర్ విప్పి చూస్తే 100 రూపాయల చిల్లర అలాగే ఉంది. అతడు టికెట్ డబ్బులు తీసుకోలేదు. వినుత చూడడంతో ఆమె తన తండ్రి స్కూల్లోనే వర్క్ చేస్తోందని తెలుసుకున్న గిరీశం తన వివాహంపై దృష్టి మరలించాడు. గిరీశంకి పెళ్లి చెయ్యాలన్న ఆలోచన ప్రస్తుతానికి గౌరమ్మ, శ్యామన్న గార్లకు లేకపోయినా శేఖర్ రాసిన ఉత్తరం చూశాక వాళ్ళు కూడా గిరీశం పెళ్లి చేసేస్తేనే మంచిది అని అనుకున్నారు. శేఖర్ ఇప్పట్లో వచ్చే సూచనే లేదు. అంతేగాక గిరీశం పెళ్లి చేసేయమని, తన కోసం కాచుకోవద్దని శేఖర్ ఖరాఖండిగా చెప్పేసిన తర్వాత మరింత గట్టి నిర్ణయానికి వచ్చారు. గౌరమ్మ సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ పెళ్లి విషయాన్ని మొదట్లో అంతగా పట్టించుకొని గిరీశం వినుతను చూసిన తర్వాత తండ్రిని, మీ స్కూల్లో వినుత అనే అమ్మాయి ఉందా అని అడిగాడు. ఉంది, నిజంగా ఆ పిల్ల మంగళ గౌరిలా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. ఈరోజు బస్సులో ఆమెను చూశాను అన్నాడు గిరీశం. కొడుకు మనసు గ్రహించిన శ్యామన్న గారు గిరీశం లేని సమయంలో భార్య దగ్గర ఈ విషయం ఎత్తాడు. వినుత బాగా తెలుసు, ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరు, ఇక్కడే చుట్టాలింట్లో ఉంటుంది. ఈ విషయమే వాళ్ళని కలవమంటావా గౌరీ? స్వయంగా మనమే వెళ్ళి పిల్లనిమ్మని అడిగితే మనలో ఏదో లోపం ఉంది అని అనుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళనే రానియండి చూద్దాం అంటూ అప్పుడే అబ్బాయి తల్లి అన్న టీవీని ప్రదర్శించింది ఆమె. కానీ మనసులో మాత్రం తల్లి తండ్రి లేని పిల్లపై అంత శ్రద్ధగా సంబంధానికై ఎవరొస్తారు అని అనుకుంది. శ్యామన్న గారి భార్య మనసు గ్రహించలేనివారా? తన తెలిసిన వారి ద్వారా నారాయణమూర్తి దంపతులకు కబురు పంపి పెళ్లి చూపుల తతంగం నడిపించాలి అని అనుకున్నారు. ఉల్లిపాయలు తరుగుతున్న ఇందుమతి, విను, ఈ ఆదివారం ట్యూషన్లు పెట్టుకోకు అన్నది. ఎందుకత్త? అబ్బాయి వైపు వాళ్ళు నేను చూడ్డానికి వస్తున్నారు. కానీ ఒక్క మాట, వాళ్ళు మన ఊరి వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు. ఏమంటా? బెంగళూరు వాడైతేనేమి, మద్రాసు హైదరాబాద్ వాడైతేనేమి, పిల్లాడుకు తనకి తగ్గవాడు మంచివాడైతే చాలు అన్నారు అక్కడే ఉన్న నారాయణమూర్తి గారు. వినుత ఆయనకి భార్య వైపు చుట్టం, ఎలాగోలా పెళ్ళై వదిలితే చాలనుకుంది ఆయన ఉద్దేశం. ఈ సంగతి వినుత గ్రహించకపోలేదు. మీ ఇష్టం మామయ్య అంటూ తన అంగీకారాన్ని సూచించింది. అబ్బాయి బ్యాంక్ ఉద్యోగి, అన్నగారు అమెరికాలో ఉన్నాడు. అతను రావడానికి మరో 2 సంవత్సరాలు పడుతుందట. అందుకే చిన్న కొడుక్కి పెళ్లి చేసేస్తారట. ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసేస్తే సరి. నీకెలాంటి బాధ్యతలు ఉండవు. నీకు ఇంజనీర్నో ఆఫీసర్నో భర్తగా రావాలన్న కోరికలు ఏం లేవు కదా అని అడిగింది ఇందుమతి. అలాంటి కోరికలేమీ లేవత్త. నాకు డబ్బు ఆస్తి కన్నా శాంతి సమాధానకర జీవితం ముఖ్యం అన్నది వినుత. వినుత, టిఫిన్ తీసుకురమ్మా అని మూర్తిగారు పిలిచినప్పుడు ట్రే చేతిలో పట్టుకొని తల వంచుకుని వస్తున్న వినుతను చూసి నవ్వుకున్నాడు గిరీష్. అమ్మా, ఓ పాట పాడతావా అని శ్యామన్న గారు అడిగాడు. తలెత్తి చూసిన ఆమెకు ఆయన పక్కనే కూర్చున్న గిరీశం కనిపించాడు. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో మెరిసిన ఆనంద ఆశ్చర్యాలు గిరి గమనించకపోలేదు. భక్తిగా ఎంతో మధురంగా పాడింది వినుత. గౌరమ్మ, సురభికి కూడా వినుత ఎంతో నచ్చింది. నారాయణమూర్తి గారు ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా నేరుగా మాటల్లోకి దిగారు. బెంగళూరుకు దగ్గరలో వినుత తల్లిగారి ఇల్లుంది. దాన్ని అమ్మి పెళ్లి ఖర్చులకు ఉపయోగిస్తాం. మీరు మీ అభిప్రాయం తెలియజేస్తే దాన్ని అమ్మే ఏర్పాట్లు మేము చేసుకోవాలి అని అన్నారు. విను గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కూల్లో దాన్ని రోజు మీరు చూస్తూనే ఉన్నారు. ఏ విషయం త్వరగా తెలియజేస్తే ముందరి కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇందుమతి కూడా భర్తకు వంత పాడింది. వియ్యపురాలి దర్పంతో గౌరమ్మ ఏ విషయం రేపు తెలియజేస్తాం అని అంది. మునిపోట ప్రాంతానికి చంద్రశేఖర్ అలవాటు పడ్డాడు. గ్రీన్ కార్డుకు అప్లై చేయడం అయింది. చెప్పలేం, త్వరగానూ రావచ్చు, లేటు కావచ్చు అన్నాడు లాయర్ గోడ మీద పిల్లి వాటంగా. ప్రస్తుతం శేఖర్ది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి.
తొందరపడి ఇండియాకు తిరిగి వెళితే మళ్ళీ రావడానికి వీసా లేదు. ఎక్కడికి వచ్చి 2.5 సంవత్సరాలైనా ఎటూ తేలని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు. తనతోటి వారు కొందరికి గ్రీన్ కార్డు లభించింది. పెళ్లి చేసుకోవాలంటూ బండెడు సామాను ఇక్కడి నుంచి మోసుకు వెళ్ళారు. 3 రోజుల్లో 30 మంది అమ్మాయిలను చూసి 4వ రోజు పెళ్లి చేసుకుని 5వ రోజు కల్లా వచ్చిన వారు ఉన్నారు. మరికొందరు డైరెక్ట్గా పిల్లని చూడకుండా ఫోటోలోనో వీడియోలోనో చూసి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అమెరికా జీవితం అంటే ఇదివరకున్నంత ఉత్సాహం శేఖర్లో ఇప్పుడు లేదు. ఒంటరితనం బాధిస్తోంది. పెళ్లిపై ధ్యాస మళ్ళుతోంది. ఇదివరకు ఉద్యోగం, అమెరికా, డాలర్, సంపాదన, గ్రీన్ కార్డు ఇవి తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అనుకున్నవన్నీ సమకూరిన తర్వాత వివాహంపై మనసు మళ్ళడం సామాన్య విషయమే. పెళ్లి ఆలోచన రాగానే వెనువెంటనే శేఖర్కి గుర్తుకు వచ్చింది వినుత. వినుతను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు శేఖర్. అలా అని దాన్ని ప్రేమ అనడానికి లేదు. అప్పట్లో అతనికి పెళ్లి ఆలోచనే లేదు. అంతేకాక అమెరికా పరుగులో తాత్కాలికంగా ఆమె విషయం కూడా మర్చిపోయాడు. అయితే శేఖర్ వినుత వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ముందు తను ఎలాంటి భావాలు ప్రకటించలేదు. అతని ఇష్టం ఇక్కడ వన్ వే అయింది. వినుత ప్రస్తుతం ఏం చేస్తోంది? పెళ్ళే ఉంటుందా? వాళ్ళింటి పరిస్థితులు చూస్తుంటే ఇంకా పెళ్ళే ఉండదు అని అనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగంలో చేరుంటుందా? బహుశా అదే అయి ఉంటుంది అనుకున్న శేఖర్ ఉత్తరం ద్వారా తన ఇష్టాన్ని వ్యక్తపరచాలనే ఆలోచన ఒక్కసారి అతడి మెదడులో తట్టింది. ఇలా చేస్తే వినుత ఏమనుకుంటుందో అన్న డౌట్ కూడా వచ్చింది. అయినా ఇందులో తప్పే ఉంది అని తనకి తాను ధైర్యం చెప్పుకుని చివరికి ఒక ఉత్తరం రాశాడు వినుతకు. నా ఉత్తరం చూసి మీకు ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఈ విషయమై నువ్వు వేరే విధంగా భావించకు. నేను అమెరికాకు వచ్చి 2.5 సంవత్సరాలైంది. మీకు నాపై ఇష్టం ఉంటే, ఎలాంటి అభ్యంతరము లేకపోతే నా గురించి వెయిట్ చేయగలరా? ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదు. రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. మీరు సరే అనుకుంటే ఈ కింది అడ్రస్కు ఉత్తరం రాయండి. నా ప్రేమను మీరు కాదన్నా నాకు ఎటువంటి కోపము రాదు. కారణం ఎన్నిక మీ వ్యక్తిగతం. ఇంట్లో పెద్దలకు నా నమస్కారాలు తెలియజేయండి. ఇట్లు శేఖర్. రోజులు వారాలు గడిచినా వినుత నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అది ఇంకెవరి చేతిలోనైనా పడిందేమో. తాను అమెరికాలో కూర్చొని చూసే దృష్టి వేరే, పల్లెలాంటి ఆ ప్రదేశంలో దృష్టి వేరే. ఇలా విశ్లేషించుకున్న శేఖర్ తన తెలివి తక్కువతనానికి తానే తిట్టుకున్నాడు. చివరికి ఒకరోజు ఉత్తరం రానే వచ్చింది. కానీ అది అతను రాసిందే. ఈ అడ్రస్ గలవారు అక్కడ లేరని రీడైరెక్ట్గా చేయబడింది. మరి వినిత ఎక్కడున్నట్టు? తిరిగి వచ్చిన ఉత్తరంతో పాటు తన కోరికను, భావనను కూడా చింపేశాడు శేఖర్. అతన్ని నిరాశ ఆవరించింది. వసంతానికి స్వాగతం చెప్తూ పాడే కోయిల కోసం చిగురించిన మామిడి కొమ్మ చేయి చాచింది. కానీ ఆ కోకిల వేరే చెట్టు గూటిని చేరుకుంది. ఎక్కడో బెంగళూరులో ఇల్లుంటే మనకేం ప్రయోజనం? సికింద్రాబాద్లోనో హైదరాబాద్లోనో ఉంటే అది వేరే మాట. ఇది మనింట్లో మొదటి పెళ్లి శుభకార్యం. మనకి చుట్టాలు పక్కాలు చాలామంది ఉన్నారు. పిల్లకి పుట్టింటి వారు ఏమిచ్చారు అని అడుగుతారు. మన ఊళ్ళో సత్రంలో ఘనంగా 3 రోజులు పెళ్లి చేయమని చెప్పండి. మనమేం కట్నాలు ఆశించలేదు కదా. నగలు సామానుతో పిల్లను పంపమనండి. గ్రాండ్గా రిసెప్షన్ చేయమనండి. గౌరమ్మ ఘీంకారాలు చేసింది. గౌరీ ఈ విషయమై గిరీష్ వినూతలని ఆలోచించుకొని ఎవరో బంధువుల మెప్పు కోసం సొంత ఇంటిని అమ్మడం వివేకం అనిపించుకోదు అన్నారు శ్యామన్న గారు. వీరి సంభాషణ విన్న గిరీష్ వినుతతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి అని అనుకున్నాడు. పెళ్లి కుదిరిందన్న సంతోషం కన్నా ఇంటిని అమ్మవలసి వస్తోందన్న బాధ ఆమెను బాధించసాగింది. తన వేదన ఎవరితో చెప్పుకోవాలి? పాత ఇల్లే అయినా తనని వదిలి వేరే లోకాలకు వెళ్ళిపోయిన తల్లి జ్ఞాపకం అది. అదొక్కటే ఆమె ఆస్తి. తన బాల్యం ఆ ఇంట్లోనే గడిచింది. అర్ధరాత్రి చీకట్లో కూడా ఏ చెట్టు, ఏ మొక్క, ఏ గడ్డి ఎక్కడుందో చెప్పగలిగేంత పరిచయం, అనుబంధం ఆ ఇంటితో ఆమెకుంది. బాధలతో, నిరాశతో ఆమె కుంగిపోతున్నప్పుడు వీటి నుంచే ఉపశమనం, నూతనోత్సాహం పొందుతూ ఉండేది. తన సంగీత సాధనకు ఆ చెట్లే స్ఫూర్తి. అలాంటి ఇల్లు, తోట కేవలం 3 రోజుల ఆడంబరానికి అమ్మివేయడం నిజంగా ఆమెకు
మనోవేదన కలిగించింది. కానీ ఆమె మనసుని ఎవరూ అర్థం చేసుకోలేదు. కానీ అది అమ్మడం తప్పనిసరి, లేకపోతే పెళ్లి కాదు. ఆ వచ్చిన డబ్బుతో పట్టుచీరలు నగలతో తన ఒంటిని కప్పుకొని అత్తారింటికి వెళ్ళాలి. ఆమె కళ్ళ ముందు రెండే ఛాయిస్లున్నాయి, ఇల్లా పెళ్ళా. ఏ అత్తారు మాత్రం పెళ్ళి సరళంగా చేయడం ఇష్టపడతారు? ఆలోచిస్తున్న వినుత కళ్ళలో నీళ్లు నిండాయి. బస్టాప్లో దిగుతున్న వినుతకు గిరీశం ఎదురుగుండా కనిపించాడు. ముఖం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకోవడం గిరీశు చురుకైన కళ్ళు గమనించకపోలేదు. వినుత, మీతో కొంచెం పనుంది, స్కూల్కి సెలవు పెట్టి రాగలరా అని అడిగాడు. ఊ అంటూ తల ఆడించింది వినుత. గిరీష్తో నడుస్తున్న ఆమె అదోలా ఫీల్ అయింది. ఇంతవరకు ఎప్పుడు అబ్బాయిలతో బయటకు రావడం కానీ చనువుగా మాట్లాడడం కానీ చేయలేదు. తన మనసులో మాట కాబోయే భర్తకు చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఆశ. పబ్లిక్ గార్డెన్స్కి పగటిపూట చెట్లు చాటును దాక్కుని కూర్చునే యువ ప్రేమికులు సోమరులు అధికం. అక్కడే ఓ చెట్టు కింద రాతి బెంచిపై కూర్చుంటూ అడిగింది వినుత. ఎందుకు పిలిచారని. చూడండి, బెంగళూరులో గల మీ ఇంటిని అమ్మి పెళ్లి ఖర్చులు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి పిలిచాను. మరి మీ అభిప్రాయం ఏమిటో అని అడిగాడు గిరీశం. కొన్ని వేల ఉత్సాహపు తరంగాలు ఒక్కసారి మనసులో ఉప్పొంగినంత ఆనందం కలిగింది ఆమెకు. ఆ సమయంలో ఆమె ఎండిపోతున్న ఆశా లతకు అమృతం చిలికిన చైతన్యం ఇచ్చింది ఆ అనుభవం. నోట మాట రావడం ఆమెకు కష్టమైపోయింది. చూడండి, ఈ కాలంలో ఇల్లు కట్టడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. మీకు కూడా బాగా తెలుసు. ప్రస్తుతం మేము ఉంటున్నది చిన్న ఇల్లు. మేడ మీద 2 గదులు కట్టించాలని 20 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఇంతవరకు కుదరనే లేదు. మా అన్నయ్య శేఖర్ అమెరికాలో ఉన్నాడు. పాపం ఎలాగో అలా మిగిల్చిన డాలర్స్ పంపిస్తున్నాడు. అందుకే మేడ మీద గదులు కట్టించగలుగుతున్నాం. అందుకు 2 లక్షలు ఖర్చు అవుతుంది. పెళ్ళికొచ్చిన బంధువులు మన ఆడంబరాలు వ్యయాలు చూసి మెచ్చుకోవచ్చేమో, కానీ పోయిన ఇల్లు ఎలా వస్తుంది? మనసులోనే ఆనందంతో చిందులు వేస్తున్న వినుత కాసేపు మోగదైపోయింది. నా మనసులో మాట కూడా అదే, కానీ పైకి చెప్తే మీరేమనుకుంటారు అని. వినుత, అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. నేను నీకు ఒక చీర తాళిబొట్టు మాత్రమే ఇస్తాను. చుట్టాలు నేరుగా గుడికొచ్చి భోంచేసి అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు. నా జీతం, ఇంటి అద్దె అంతా చేరి నెలకు 3,000 వస్తుంది. మా అమ్మ తాలూకు 2 గాజులు ఉన్నాయి. ఇంతే నా ఆస్తి అంది వినుత. అంతకన్నా విలువైన ఆస్తి నీ దగ్గరుంది. ఏమిటది? నీ మనసు. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతురాల్ని సిగ్గుపడుతూ అంది వినుత. గిరీష్కి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి నీవు తప్పక రావాలి అని ఆశిస్తున్నాను. నువ్వు ఏ రోజున వస్తావో తెలియజేస్తే అందుకు తగ్గట్టుగా ముహూర్తాలు పెడతాం. ఇంటికి నువ్వు పెద్దవాడివి, న్యాయంగా నీకు ముందు పెళ్లి కావాలి. కానీ నీ ఇష్ట ప్రకారం గిరీష్ పెళ్ళి ఖాయం చేశామే, కానీ ముహూర్తం కాదు. అమ్మాయి మీ నాన్నగారు స్కూల్లోనే పనిచేస్తోంది. నువ్వు పంపిన డబ్బుతో మీ నాన్నగారు మేడ మీద 2 గదులు కట్టిస్తున్నారు. ఒరే శేఖర్, నిజంగా నీ సహాయం లేకపోతే మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళమో అన్న ఊహే భయం కలిగిస్తోంది. తల్లి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి శేఖర్ చాలా సంతోషపడ్డాడు. మరదల్ని పేరు రాయలేదు అని అనుకున్నారు. గిరికి కానీ నాన్నగారికి కానీ ఉత్తరాలు రాసే అలవాటే లేదు. ఆయన స్కూల్లో పనిచేసే టీచరే కాబట్టి ఇది నాన్నగారి సెలక్షన్ అయి ఉంటుంది అనుకున్నాడు శేఖర్. విధి ఎదురైనప్పుడు కళ్ళు మూసుకొని వదిలినట్టు గ్రీన్ కార్డ్ వస్తున్న సమయంలో తమ్ముడు పెళ్ళంటూ వెళ్తే ఇక అంతే అనుకున్నాడు. ఇక్కడ జీవితానికి అలవాటు పడి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు ఇండియాకు వెళ్ళి చిక్కుకుంటే కిష్కింద కాండలాంటి ఇంట్లో ఉండాలి. వేరే ఉద్యోగం వేటలో పడాలి. అంత రిస్క్ బదులు $100 పంపితే 4,300 రూపాయలు అవుతాయి. ఏమైనా కొనుక్కుని సంతోషపడతారు. వినుత ఇప్పుడు ఎక్కడుందో, ఆమెను చేసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు. రోజు ఆమె పాటలు వినవచ్చు. అలాంటి అమ్మాయిని పూతద్దంతో వెతికినా దొరకదు. దేనికైనా రుణానుబంధం ఉండాలి. అందున పెళ్లి విషయంలో అనుకున్నాడు శేఖర్. వచ్చే ఎపిసోడ్లో శేఖర్ ఇండియాకు వస్తాడా? వినుతే అతని మరదలని తెలిసాక అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.